కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆయన రావడం వల్లే మేము కూడా వచ్చామని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళని పంపించాక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ వైపు మళ్ళీ ఎస్పీ ఇటు వచ్చారు. వీళ్ళని కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం కూడా పోలీసు అదనపు బలగాలను మోహరించినా కూడా ఇంకా ఉద్రిక్తతలు చల్లారడం లేదు, కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళను పంపించేందుకు ఎస్పీ శబరీష్ అటువైపు వెళ్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి కూడా ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు, అన్ని వర్గాలు మాకు సమానమే, రూల్స్ అందరికీ రూల్స్ పాటించాలి, అందరూ రూల్స్ పాటించాలి, లేకపోతే ఖాళీ చేయకపోతే లాఠీచార్జ్ చేయాల్సి వస్తుందని ఎస్పీ హెచ్చరించిన తర్వాతనే ఎవరు వినకపోవడంతో కొంతమేర లాఠీచార్జ్ అయితే జరిగింది. అందరినీ ఇక్కడి నుంచి అటు బీఆర్ఎస్ వాళ్ళను పంపించారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళను కూడా పంపించారు. చూస్తూ ఉన్నాం మనం అందరినీ అందరినీ పంపించేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా తొర్రూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం 11 దగ్గర నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, కొత్తగా ఎన్నిక కాబడినటువంటి కౌన్సిలర్లు ఇక్కడికి వచ్చారో అప్పటి నుంచి ఉద్రిక్తత కంటిన్యూ అవుతుంది. వాళ్ళతో పాటు దయాకర్ రావు రావడం వివాదానికి కారణమైంది. దయాకర్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు వాళ్ళతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు కౌన్సిల్ కార్యాలయం లోపలికి వెళ్ళడం, ఆయనకు ఏ ప్రోటోకాల్ తోటి లోపలికి పంపించారని కాంగ్రెస్ అభ్యంతరం చెప్పింది. కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకురాలు ఝాన్సీ రెడ్డి కూడా తన అనుచరులతో ఇక్కడికి వచ్చారు. దీంతో గొడవ పెద్దగా అయింది. ఇటు కాంగ్రెస్ వర్గాలను అటు బీఆర్ఎస్ వర్గాలు కూడా, రెండు వర్గాలు కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గల్లీలకు కూడా, చిన్న చిన్న గల్లీలకు కూడా వెళ్ళి ఎస్పీ శబరీష్ స్వయంగా లాఠీ పట్టుకొని అందరినీ కంట్రోల్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఉద్రిక్తత చెలరేగింది. మనం చూస్తూ ఉన్నాం స్వయంగానే జనాలను ఇక్కడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలను పంపిస్తున్నారు, అటు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా దూరంగా పంపించి వేశారు. ఎవరు కూడా ఇక్కడ స్థానికులు, ఇళ్ల లోపల మాత్రమే స్థానికులు ఉండాలి, బయట వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉంటుందని స్వయంగా హెచ్చరించి పంపించేస్తున్నారు. ఎవరైనా ఉంటే డోర్లు మూసుకొని, ఈ స్థానికులు ఎవరైనా ఉంటే డోర్లు మూసుకొని ఇళ్లలో ఉండాలి, బయటికి రావద్దని చెప్తా ఉన్నారు. స్థానికేతరులను ఇక్కడి నుంచి పంపించేస్తూ ఉన్నారు. ఉద్రిక్తతలు అయితే కొనసాగుతున్నాయి. కౌన్సిల్ లోపల మాత్రము కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. సార్ ఏం చెప్తారు సార్? అసలు ఏం లేదండి, కొద్దిగా క్రౌడ్ గ్యాదరింగ్ అయ్యారు, దాన్ని ఆల్రెడీ డిస్పర్స్డ్ ఇట్, లోపల పీస్ఫుల్గా నడుస్తుంది. దయాకర్ రావును ఏ ప్రోటోకాల్తో పంపించారా? ఆయనకు ప్రోటోకాల్ లేకపోయినా అనేది తెలుసుకుంటున్నాను. ఇది ఎస్పీ గారి అభిప్రాయం. ఆయన పూర్తి స్థాయిలో ఆయన భద్రత మీద ఫోకస్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం పెద్ద మొత్తంలో ఇక్కడ క్రౌడ్ జామ్ అయింది అని మాకు సమాచారం రావడంతో క్రౌడ్ నివారించేందుకు ఇక్కడికి వచ్చాం. క్రౌడును ఇక్కడి నుంచి రద్దీని జనం గుమిగూడకుండా చూస్తున్నాము అంతే అని ఆయన చెప్తా ఉన్నారు. కానీ పరిస్థితి వేరేలా ఉంది. మొత్తం కూడా రెండు వర్గాలు ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఇక్కడ వాతావరణం క్రియేట్ అయింది. మొత్తం కూడా రెండు వర్గాలు ఘర్షణ పడేటువంటి సమయంలోనే పోలీసులు వచ్చి వాళ్ళను చెల్లాచెదురుగా చేసి పంపించేశారు. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ వర్గీయులను కూడా ఇక్కడి నుంచి పంపించి వేశారు. ప్రస్తుతానికి మున్సిపల్ ఏదైతే మీటింగ్ జరుగుతుందో కౌన్సిల్ హాల్లో ఉందో అక్కడికి 100 మీటర్ల దూరంలో మొత్తం కూడా అందరినీ పంపించి వేశారు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇరు వర్గాలను కూడా ఇక్కడి నుంచి పంపించి వేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక 100 మీటర్ల దూరంలో రెండు వర్గాలను పంపించి వేశారు. ఇంతకుముందు మున్సిపల్ కార్యాలయం ఎదుటనే ఇక్కడ గొడవ ఉండేది, కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి రెండు వర్గాలను కూడా పంపించి వేశారు. మనం చూస్తూ ఉన్నాం పోలీసులు కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, వీళ్ళు ఏదైతే పొగ బాంబులు వేసేటువంటి రబ్బర్ బుల్లెట్స్ కాల్చేటువంటి వాహనం ఉంటుందో దీని మీద కూడా ఒక వ్యక్తి కూడా